మీ మీ లైఫ్లో మీ జర్నీలో అగైన్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన సెగ్మెంట్ వచ్చేసి సీనియర్ యాక్టర్స్ ఉండే కదా సావిత్రమ్మ గారు తమ్ముని రామని చెప్పి నేను వెళ్ళిన పైకి అక్కడ చెప్పగా నువ్వు ఇంద్ర ఖాళీ చేసుకోకపోయింది నేను వెళ్ళిపోతాను అనేది పెద్ద ఫోటో సావిత్రమ్మది అది లేదు. ఆ ఫోటో నాకు కావాలన్నా లేదు నేను వేరే సావిత్రి గారు ఫోటో సావిత్రమ్మది నేను వేరేది పంపిస్తాను లేదు మా అది నాకు కావాలి మీకు కావాలంటే నేను దీనికన్నా బ్రహ్మాండమో చేసేసి నేనే మీకు పంపిస్తాను మా అని చెప్పిన. బెస్ట్ ఆఫ్ టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. గుడ్ సార్, మీ లైఫ్లో మీ జర్నీలో అగైన్ ఇంకొక చిన్న నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన సెగ్మెంట్ వచ్చేసి సీనియర్ యాక్టర్స్ ఉండే కదా సావిత్రమ్మ గారు ఆవిడ ఎపిసోడ్ ఒకటి ఉంది కదా మీ లైఫ్లో. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ ఎపిసోడ్, అది కూడా కొంచెం షాకింగ్ ఉండింది నాకు. అది ఏం లేదన్నా, అది నిజంగా చెప్తున్నాము. మాకు ఫస్ట్ 2 షోరూమ్లు ఉండే, లలితా జ్యువెలరీ చెన్నై, లలితా జ్యువెలరీ మధురై. దాని తర్వాత మేము ఇంకా 5 షోరూమ్లు చేసాం. నాకు తెలిసి 150 to 200 ఒక టాయిలెట్ బాత్రూమ్ సైజ్ ఎంత ఉంటుంది, ఒక బాత్రూమ్ కమ్ టాయిలెట్ 150. నాకు తెలిసి ఒక 250 స్క్వేర్ ఫీట్ ఉంటే పెద్ద విషయం. అది కూడా లోపల ఏసీ యూనిట్ ఉండేది. అక్కడ ఒక డోరు చాలా లోపల 4 కూర్చోవచ్చు అంతే. ఓకే, ఇంకా 2 నిలబడవచ్చు. అంత చిన్న ప్లేస్ అనమాట. అక్కడ కార్పొరేట్ ఆఫీస్ ఉండేది. దాని తర్వాత మనం 5 షోరూమ్లు అయిపోయినాయి, ఐటమ్స్ వాటిలన్నీ ఉంటాయి కదా, కంప్యూటర్స్ అవన్నీ వచ్చినాయి. సో చాలేదు. మేము సావిత్రి గణేష్ వాళ్ళ బిల్డింగ్ ఉంది కదా, అది వాళ్ళ హౌస్ గుజల రోడ్లో హౌస్. అక్కడ పోయి మేము రెంటల్ ఉంది అని చెప్పి ఎవరో మూలంగా పోయినాము, చూసాము, రెంట్కి తీసుకున్నాము. రెంట్కి తీసుకొని కొంచెం ఫర్నిచర్ అంతా ఉండింది లోపల ఉంటే మేము అడిగామన్నమాట. ఏమ్మా అంటే లేదు ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉండేది, వాళ్ళు ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు అన్నారు. వీళ్ళేంద్ర అంత ఫర్నిచర్ వదిలేసి ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు అని చెప్పి నేను అడిగాను. లేదు సొంతది కొనేసి పెద్దది కట్టుకొని వెళ్ళిపోయారు కిరణ్, ఇది చాలా రాసి అయిన బిల్డింగ్, తెలుగులే స్పీకింగ్ తెలుగు, సో చాలా రాసి అయిన బిల్డింగ్ అన్నాను. అమ్మ సరే నేను కొంచెం ఒక నెగిటివ్గా ఆలోచన వచ్చింది. సో నేను ఇమీడియట్గా మేము దాన్ని రెంట్గా తీసుకున్నాము. తర్వాత నేను ఆ అమ్మ చెప్పినట్టే నేను కూడా సొంత ప్రాపర్టీ కొన్నాను, కార్పొరేట్ ఆఫీస్ కట్టాను, రెడీ టు మూవ్. వాళ్ళకి 6 months నోటీస్ పీరియడ్ ఉండేది. ఓకే, సో మనం కరెక్ట్గా 7-8 months ఉన్నప్పుడే నేను మా రాజేష్ అనమాట, మా మెయిన్ స్టాఫ్ నాతో ఉంటాడు. రాజేష్ పోయి పైకి పోయి అంటే పైన కదా మిద్ది పైన వాళ్ళు 4th floor అనుకుంటా, మేము 1, 2, 3 మాది. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్. సో పోయి చెప్పేదాని పోతే ఎక్కడున్నారు మీ ఎండి అని నేను, మేడం అన్నారు కింద ఉన్నారు, రామని చెప్పాను నేను, తమ్ముని రామని చెప్పి నేను వెళ్ళిన పైకి అక్కడ చెప్పగా అన్న నువ్వు ఇంద్ర ఖాళీ చేసుకోకపోయింది నేను వెళ్ళిపోతాను అనేది. ఏంటి అక్కడ నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు. నాకు సెకండ్ కోసం అంటే సడన్ రైట్ దిస్ హ్యాపెన్, మేము వెళ్ళిపోతామని అక్కడ నాకు అర్థం కాలేదు. అక్కడ మేము 6 monthsలో మూవ్ అయిపోతున్నాం. అక్కడ ఇంటీరియర్ ఆల్మోస్ట్ 2 floorలు అయిపోయినాయి, ఇంకా 3 floorలు ఉన్నాయి, చేస్తున్నాం అన్న. లేదు నువ్వు ఇక్కడ పోయేదానికి లేదు, మేము వెళ్ళిపోతున్నాం, నువ్వు తీసుకో బిల్డింగ్ అనేది. నా ముందరే ఎవరికో ఫోన్ చేశారు, స్పీకర్లోనే ఎక్స్ అమౌంట్ చెప్పారు. దానికన్నా నీ ఇష్టం, నువ్వు ఎంత తగ్గించిస్తావు రైట్, ఎక్కువ ఇస్తావు నువ్వేం చెప్తే అది ఇల్లు, కానీ ఈ ప్రాపర్టీ నీకు ఇస్తా సరే అని చెప్పి ఆ ప్రాపర్టీ నాకు నేను పోయింది ఖాళీ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేదానికి. సో సడన్లీ అంతా ఇది అంతా 5 minutesలో జరుగుతుంది. నేను కూడా ఓకే చేసుకొని వచ్చేసాను అంటే వి బాట్. సో అప్పటి నుంచి వాళ్ళు ఖాళీ చేసుకొని పోవాలి అంటే మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, మాకు హ్యాండ్ ఓవర్ ఆల్రెడీ 3 floors. కిరణ్ మేము వేరే ఇల్లు కొనేసాం వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళకి 6 months తర్వాత, లేకపోతే ఐ నాట్ షూర్ 6 months 1 year మేమేం వాళ్ళని రెంట్కి ఇంటి అమ్మడం అంటే దే ఆర్ ద ఓనర్. సో అలాంటి చీప్ విషయాలు మనకు లేదు. సో మేము వెళ్ళిపోతున్నాం కిరణ్ అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఆఫీస్కి వస్తున్నా 9:30 morning. ఆఫీస్ వస్తే కింద పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉండేది, లిఫ్ట్ మెట్లు, అక్కడ ఒక పెద్ద ఫ్రేమ్ ఉండేది. నాకు తెలిసి ఒక 4x7 4x8 పెద్ద ఫోటో సావిత్రమ్మది. అది లేదు. నేను వాచ్ సెక్యూరిటీ ఉంటారు కదా, ఏమన్నా లేదు వాళ్ళు మేడం గారు ఖాళీ చేసుకొని పోయారు కదా తీసుకెళ్ళారు. నేను వెంటనే ఫోన్ చేశా, అమ్మా నువ్వు ఇల్లు అమ్మేమ్మా, మన కండిషన్లో ఎక్కడా లేదు, ఆ ఫోటో తీసుకెళ్తామని చెప్పి నువ్వు కావాలంటే అగ్రిమెంట్ చూడమ్మా అని చెప్పిన. ఆ ఫోటో నాకు కావాలన్నా లేదు నేను వేరే సావిత్రమ్మది నేను వేరేది పంపిస్తాను లేదు మా అది నాకు కావాలి, మీకు కావాలంటే నేను దీనికన్నా బ్రహ్మాండమో చేసేసి నేనే మీకు పంపిస్తానమ్మా అని చెప్పిన. నేను పంపిస్తాను, నేను ఇప్పుడే పంపిస్తాను మనిషిని, మా మనిషి మీ బయటే ఉన్నాడు, ఇంటి బయట పంపించేసి ఆల్రెడీ. వెంటనే తీసుకొచ్చారు, 10 నిమిషాల్లో ఫ్రేమ్ పెట్టుకొని పైకి పోయినా.
అంతే. ఈరోజు కూడా మా బిల్డింగ్ పేరు సావిత్రి గణేషన్ బిల్డింగ్. అదే సార్ నేను చూశాను గూగుల్లో. అవును, మేము మార్చలేదు. గూగుల్లో కూడా అట్లే ఉంది సావిత్రి గణేశన్ అట్లే ఉంది, అట్లే లలిత కార్పొరేట్ ఆఫీసర్. లలిత కార్పొరేట్ ఆఫీస్ లేదు, మేము అడ్రస్ కావాలని పెట్టాం, కానీ బిల్డింగ్ మీద పేరు మట్టు మేడం పేరే ఉంది. మీకు ఆ ఫోటో మీద అంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఎందుకు? ఎందుకు ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటుందమ్మా లోపల పోయినప్పుడు. నేను ఎంతో కోపంలో పోయినా కూడా చూస్తూ నవ్వుతున్నాను, నన్ను నమ్మితే వెళ్ళిపోతా లోపలికి. ఇప్పటికి కూడా అక్కడే ఉంది అయితే 100%, నో డౌట్. ఇప్పుడు మేము చాలా పెద్దది కడుతున్నాం కార్పొరేట్ ఆఫీసు, 14 floors. కానీ దీన్ని పెట్టుకుంటాం, దీన్ని ఫుల్గా 100% వేకెంట్ చేయమాట. కొన్ని డివిజన్ ఇక్కడ ఉంటాయి. ఈ ఆఫీస్లో అట్లే ఉంటుంది. నైస్ నైస్ సార్. మీరు ఇంత ప్రాక్టికల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ బిజినెస్ మ్యాన్ కదా, మీ జర్నీలో నేను ఒకటి విన్నా, ఈ డీసీ అనే కార్ కంపెనీలో ఒక 186 crores లాస్ ఏదో అయింది అని. అది లాసా ఏదో నాకు తెలియదు క్లియర్గా. అసలు ఈ స్టోరీ ఏంటి సార్, ఇఫ్ ఐ కెన్ ఆస్క్? ఏం తప్పలేదు. నేను ఒక కార్ని, అంటే ఇది మీరు మంచి సబ్జెక్ట్ ఎత్తారు. దీనివల్ల కూడా ఒక మనము మీ వ్యూవర్స్ని అందరికీ ఒక మెసేజ్ పోద్ది. నేను లాస్ట్లో చెప్తాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను కార్ని ఆల్టరేషన్ కోసం పంపించిన, ఓకే, రినోవేషన్ కోసం. కస్టమైజేషన్. డీసీ డిజైన్ అనేది మంచి పేరు ఇండియాలోనే, అంటే నెంబర్ 1 మనిషి అనే కార్, అంటే రెనోవేషన్లో చేంజింగ్లో దాంట్లో పంపించాను. అక్కడ నుంచి ఆయనతో ఫ్రెండ్షిప్ అయిందనమాట. సో ఆయన కొంచెం నన్ను ఇన్వెస్ట్ చేయమని చెప్పి, అది 160 కోట్లు, నాట్ 186. 160 crores, 160 సంథింగ్. సో టోటల్ లాస్ అయింది. 100% అకౌంట్ మనీ. కిరణ్ కుమార్ పర్సనల్, ఈజ్ నాట్ రిలేటెడ్ విత్ లలితా జ్యువెలరీ. సో లాస్ చేశాను. ఎందుకంటే తెలియంది వ్యాపారం చేయొద్దు. ఇది మీకు మెసేజ్. మనము ఏం చేయగలుగుతాం, మన కన్ను ముందు ఏముందో అది చూడాలి. నేను ఒక్కరోజు కూడా లలితాలో లాస్ అవ్వాలా, ఎందుకంటే నేను ఫుల్ టైం లలితాలు ఇస్తున్నా, వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నాను, నమ్మేశాను. డబ్బులు ఇస్తానే ఉన్నాను, నేను పోయి ఎప్పుడు చూసింది లేదు ఏం జరుగుతుందో అని చెప్పి. మొత్తం అయిపోయిన తర్వాత పోయి కూర్చున్నాను, ఏం చేయాలి ఇంకా వద్దులే బాబు అని చెప్పేసి దండం పెట్టి వచ్చేసాను. మొత్తం అది పోయినట్టే డబ్బులు 100%. అయ్యో, వచ్చేదానికి 1% కూడా అవకాశం లేదు. వచ్చినా కూడా ధర్మం చేసేస్తా. ధర్మం చేస్తా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.